హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్కేస్ కిచెన్స్. అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం కదంబం అండి. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా డ్రై మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం స్టవ్ వెలిగించి ఒక చిన్న ప్యాన్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో ఎండుమిరపకాయ ఫ్రై చేసుకుందాం. 2 గ్లాసుల బియ్యానికి 1 గ్లాసు పప్పు యాడ్ చేసుకుంటున్నానండి. దానికి కావలసిన మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను. అందుకోసం ఒక 10-15 ఎండుమిర్చి అన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. లైట్గా రోస్ట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మళ్ళీ ఇదే ప్యాన్ పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో 2-3 టీ స్పూన్ల ధనియాలు, ఇది కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఒక 5-6 మిరియాలు, అన్నీ డ్రై రోస్టే చేసుకోవాలండి. ఇవి వేగిపోయాయి కదండి. వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు వీటిని కూడా ప్లేట్లోకి తీసుకుందామండి. ఇప్పుడు 3 టీ స్పూన్ల శనగపప్పు డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇది కూడా కాస్త వేగిపోయింది కదండి. ఇప్పుడు ఇందులోనే 3 టీ స్పూన్ల జీలకర్ర స్టవ్ సిమ్లో పెట్టుకొని రెండు టీ స్పూన్ల మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలు. ఇప్పుడు వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుందాం. అన్నీ ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇవన్నీ చల్లగా అయిన తర్వాత పౌడర్ చేసుకోవాలండి. కదంబం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించి ఒక వెడల్పాటి బౌల్ పెట్టుకున్నానండి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా బౌల్లో చేసుకుంటున్నాను. ఇప్పుడు బౌల్ కాస్త హీట్ అయ్యాక నెయ్యి వేసుకుందాం. ఇది నెయ్యితోనే చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం అమ్మవారికి నైవేద్యంగా పెడతాం కాబట్టి నెయ్యి అయితేనే శ్రేష్టంగా ఉంటుంది. 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇప్పుడు నెయ్యితో చేసుకుంటూనే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఒకసారి ఇలా బౌల్ అంతా స్ప్రెడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో ముందుగా పోపు చేసుకుందాం. ఆవాలు, జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, జీడిపప్పు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకుందాం. ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు పచ్చిమిర్చి కాస్త ఫ్రై అయిపోయింది కదా. ఇందులో కొద్దిగా ఇంగువ యాడ్ చేసుకుందాం.
ఒక్కొక్కరు ఒక్కొక్క వెరైటీతో చేస్తారండి కదంబాన్ని కూడా. నేను ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో పల్లీలు యాడ్ చేసుకుందాం. రైస్ క్వాంటిటీని బట్టి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలండి. నేను 2 గ్లాస్ రైస్ 1 గ్లాస్ పప్పు యాడ్ చేసుకుంటున్నాను. దానికి సరిపడా వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నానండి. వెజిటేబుల్స్ ఏవైనా మన దగ్గర అవైలబుల్గా ఉన్నవి యాడ్ చేసుకుంటే సరిపోతుంది, మన ఇష్టం అండి అది. ఇవన్నీ బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇప్పుడు ఒక్కొక్కటిగా వెజిటేబుల్స్ అనేవి యాడ్ చేసుకుందామండి. నేను వెజిటేబుల్స్ని ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. ముందుగా డ్రమ్ స్టిక్స్ యాడ్ చేసుకుందాం. ములక్కాడలు, నేను అన్నీ ఒక్కొక్క కప్పు తీసుకుంటున్నాను. సొరకాయ, బెండకాయ, దోసకాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుకుందామండి. గుమ్మడికాయ ముక్కలు యాడ్ చేసుకుందాం. రాడిష్, ముల్లంగి ఒకసారి అంతా కలుపుకుందామండి. బ్రింజాల్, కడిగి సాల్ట్ వాటర్లో వేసుకున్నానండి. ఇది నల్ల వంకాయ. టమాటో ముక్కలు, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకుందాం. చిన్నగా కట్ చేసుకున్న పొటాటో, బీన్స్, బఠానీ, ఇప్పుడు వీటన్నిటిని మరొకసారి కలుపుకుందాం. క్యారెట్ అనేది నేను రైస్ వేసిన తర్వాత వేస్తానండి. ఎందుకంటే ఇందులో వేస్తే వచ్చే టేస్ట్ కన్నా రైస్ ఉడికిన తర్వాత వేస్తే వచ్చే టేస్ట్ అనేది చాలా ఇష్టం కాబట్టి మీరు కావాలంటే ఇప్పుడు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో సాల్ట్ యాడ్ చేసుకుందాం. రుచికి తగినంత నేను రాళ్ళ ఉప్పు తీసుకుంటున్నానండి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు క్యాప్ పెట్టేసుకుందామండి. క్యాప్ తీసుకొని ఒకసారి ముక్కలన్నీ కలుపుకుందామండి. ఇప్పుడు ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. నేను ముందుగానే 2 గ్లాసుల బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసి 1 గంట ముందే నానబెట్టుకున్నానండి. ఇప్పుడు ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మరొకసారి అన్నీ కలిపి మూత పెట్టేసుకుందాం. ఒకసారి క్యాప్ తీసి వాటర్ మరుగుతున్నాయా లేదో చూసుకుందామండి. వాటర్ అనేవి మరుగుతున్నాయి. ఇప్పుడు ఇందులో బియ్యం యాడ్ చేసుకుందాం. ఒకసారి మిక్స్ చేసుకుందాం. క్యాప్ పెట్టేసుకొని అన్నం సగం వరకు ఉడికించుకున్న తర్వాత పప్పు అనేది యాడ్ చేసుకుందామండి.
ఒకసారి క్యాప్ తీసుకొని రైస్ ఎక్కడి వరకు ఉడికిందనేది చూసుకుందాం. రైస్ అనేది మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ఉడకపెట్టి పెట్టుకున్న కందిపప్పు యాడ్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకుందాం. ఇదంతా మిక్స్ చేసుకుందాం. మనం కుక్కర్లో అయితే పప్పు బాయిల్ చేసి వేసుకోవాల్సిన అవసరం లేదండి. రైస్తో పాటు పప్పు కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నేను గిన్నెలో వేస్తున్నాను కాబట్టి పప్పు అనేది సపరేట్గా బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇందులో మనం ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి. ఇంత సైజు నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టుకొని ఇలా చింతపండు గుజ్జు తీసి పెట్టుకుంటే సరిపోతుందండి. ఇది నేను తీసుకున్న క్వాంటిటీకి కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. వాటర్ అనేది మనం చూసి వేసుకుంటే సరిపోతుందండి. కాస్త లూజుగానే ఉండాలి ఇది. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. ముందుగా మనం డ్రై మసాలాలన్నీ రోస్ట్ చేసి ఇలా మిక్సీకి పట్టుకున్నాం కదా పౌడర్ లాగా. ఇప్పుడు ఇందులో ఇది యాడ్ చేసుకుందాం. నేను 3 to 4 టీ స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నానండి. ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకుందాం. కాస్త దగ్గరకు వస్తే సరిపోతుందండి. ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే మన కదంబం. నేను ముందుగా క్యారెట్ పీసెస్ వేయలేదు కదా, అవి ఇప్పుడు వేస్తున్నానండి. ఎందుకంటే నాకు ఫ్రై చేసుకొని బాయిల్ చేసుకుంటే టేస్ట్ నచ్చదు. ఇలా పైన ఉంటేనే బాగుంటుంది క్యారెట్ అనేది. మీరు కావాలంటే వెజిటబుల్స్ ఫ్రై చేసుకునేటప్పుడే ఇది యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కరివేపాకు యాడ్ చేసుకోవాలండి. శుభ్రంగా కడిగి ఇలా కట్ చేసుకున్న కరివేపాకు యాడ్ చేస్తున్నాను. కొద్దిగా బెల్లం, మరొక్కసారి మిక్స్ చేసుకొని క్యాప్ పెట్టేసుకుందాం. ఒకసారి క్యాప్ తీసి చూసుకుందామండి. ఒకసారి అంతా మిక్స్ చేసుకుందాం. కదంబం రెడీ అయిపోయింది చూడండి. చాలా సింపుల్గా ఇలా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. అమ్మవారికి ఎంతో ఇష్టమైన కదంబం రెడీ అయిపోయిందండి. మీకు కనుక నా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.